నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రాష్ట్రంలో బీసీ నాయకులంతా ఏకమై ఆ ప్రభుత్వం పైకి తిరగబడే ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలు కులగణన జరిపిన తర్వాత బీసీలని తక్కువ శాతం చూపించడం పైన పెద్ద ఎత్తున గుర్రుగా ఉన్నారు బీసీ నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా. వెంటనే ఏదైతే పూర్తిగా కులగణనలో చాలామంది పాల్గొనలేరని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగానే రేవంత్ రెడ్డి చెప్పడం, దాని వెంటనే బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా కులగణనలో పాల్గొని వారు ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళకి మేము కాస్త ఎక్స్టెండ్ టైం ఇస్తున్నాం, దాంట్లో దాంట్లో మీరు మళ్ళీ పాల్గొనాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ ఈ ఏదైతే సెకండ్ సారి సర్వే పూర్తి కాకముందే పూర్తిగా 42% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది, మేము దానికి సంతోషిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మనం మాట్లాడడం నిజంగానే కులగణన పూర్తి స్థాయిలో అయిందా, బీసీలకు న్యాయం జరిగిందా, ఈ కులగణన విషయంలో బీసీలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వీళ్ళు ఆహ్వానిస్తున్నా తిరస్కరిస్తున్న విషయాలు కాస్త తెలుసుకునే ప్రయత్నించింది. మన బీసీ కులగణన జరిగింది, బీసీల లెక్కలు బయటకు వచ్చినాయి అంటున్నారు, ఎట్లా చూస్తారు? ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు ప్రధాన ద్రోహి. ఎందుకంటే గత ప్రభుత్వం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో బీసీల కులగణన కుటుంబ సర్వే చేసినప్పుడు మాకు 50 నుంచి 52% వరకు కులగణన ఉండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి బీసీ కులగణన అని దాన్ని తగ్గించి ఈరోజు చూపించడము బీసీలను అవమానపరిచినట్టే ఇది మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మరి గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈ ఈ పనికిరాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కామారెడ్డి సభలో నిండు సభలో కూడా బీసీ డిక్లరేషన్ అని చెప్పి పెద్ద బీసీలను మభ్యపెట్టే కార్యక్రమంతో ఈరోజు గద్దెనెక్కి ఈరోజు బీసీల ఓట్లు దండుకొని ఈరోజు బీసీల పర్సంటేజ్ తక్కువ వేసి అంటే మనం కించపరచడం అంటే ఇది ఈ మా బీసీ జాతికే మొదటి ముద్దాయి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కులగణాన్ని లెక్కలు మేమే ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా బయట పెట్టలేరు. మేము కులగణన చేసినాం, దాదాపు 50 రోజుల పైగా కులగణన చేసినాం. ఇంత ఇంపార్టెంట్గా తీసిన కులగణాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటారు రేవంత్ రెడ్డి? దానికి ఏం సమాధానం చెప్తారు? అయితే మేము గదే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో లెక్కలు ఎట్లుండే ఈ ప్రభుత్వంలో ఎట్లా లెక్కలు ఉన్నాయి, అది దీనికి తేడా ఏంది, అది ఇట్లా తక్కువ వేసి చూపించి మళ్ళీ దాని సంబరాలు చేసుకోవడము. మా గౌరవ కేటీఆర్ గారు మొన్న మీటింగ్ పెట్టి కూడా ఈ బీసీలను అవమానపరిచి ఈ వీళ్ళ శాతాన్ని తగ్గించిండు అని చెప్పి గౌరవ మా సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రశ్నిస్తేనే ఇప్పుడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దాని అంటే వీళ్ళకి అవగాహన లేదు. యాక్చువల్లీ ఊర్లలో బీసీలు ఎంతమంది ఉంటారు, రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు అనేది అవగాహన లేదు. ఎందుకు వాళ్ళ అధికారంలో దాదాపు 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. అంటే 15 నెలలు అయి వచ్చింది, కానీ ఇప్పుడు మన ఊర్లలో ఇప్పుడు జనాభా ఎంతమంది ఉంటారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాన్ని నడిపించే తెలివితేటలు వీళ్ళకి లేవు. ఎందుకంటే తెలివితేటలు లేవు. అసొంటిది బీసీలు ఎంతమంది ఉన్నారు ఏందనేది తెలుసుకోరా. ఎందుకు అంత మాట ఎందుకు అన్నారు? ఇప్పుడు చాలా మంది సీనియర్ లీడర్లు కాంగ్రెస్లో ఉన్నారు కదా, వాళ్ళకు ఈ అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తలేదా? 100% అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళకు అవగాహన లేదు. తెలంగాణ ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ పల్లెటూరులో ఎంతమంది ఉన్నారని అవగాహన తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మొన్న రీసెంట్గా ఇది మన ప్రజాపాలన అని చెప్పి సర్వే చేసారు. ఆ సర్వే చేస్తే కూడా మనకు మన వాళ్ళు పెట్టిన అధికారులు వాలంటీర్స్ కూడా వచ్చి కూడా ఒక ఇంటికి వస్తారు, ఒక ఇంటికి రాలేరు. అంటే దాదాపు ఇక్కడ ఈ కింది స్థాయిలోనే వాళ్ళు ఈ ఇంట్లో మన డైరెక్ట్ ఏమంటారు మన ఇంటికే పోలేరు, సర్వే కరెక్ట్ చేయలేరు. మన మా పార్టీ తరఫున మా గౌరవ కేటీఆర్ అన్నందుకే మళ్ళీ దాని డిప్యూటీ సీఎం గారు దాన్ని మళ్ళీ చేయాలని అంటే ప్రభుత్వంలో ఇది ఓడిపోయినట్టే కదా. మా కేటీఆర్ గారు గౌరవ సర్వే పూర్తిగా నిర్వహించాలని చెప్తున్నారు కదా, మరి అయితే అదే మరి అసమర్థ పాలన అంటేనే గది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినోడు ఫస్ట్ పకడ్బందీగా పోవాలి కదా. మరి గత ప్రభుత్వంలో మా గౌరవ మాజీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరి అప్పుడు వేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఎంత పకడ్బందీ చేసిండు, ఒకటే సర్వే వేసిండు కదా. సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు గతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అయితే టీడీపీ పార్టీ నుంచి ఎవరికి పారితే వాళ్ళకి మేము లెక్కలేయాలన్న వాళ్ళు ప్రస్తుతం కులగణన సర్వేని ఎందుకు అవే లెక్కలతో మళ్ళీ బయటకు తీసుకొస్తారంటే, అవే ప్రశ్నలతో తీసుకొస్తారంటే ఏం చెప్తారు? అది నేను ఏమంటున్నానా, ఇప్పుడు పగడ్బందీగా ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు, బడుగు బలైన వర్గాలు ఎస్సీలు ఎంతమంది ఉన్నారనేది ఫస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఏం చెప్తున్నామంటే
ఇప్పుడు అధికారం వచ్చింది, అధికారం వచ్చినాక పకడ్బందీగా పోవాలంటున్నాం మేము. ఇప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇప్పుడు ఈరోజు మేము ముదిరాజు బిడ్డగా ముదిరాజులను బీసీటీ నుంచి ఏసీకి చేర్చా అని చెప్పిండు. అంటే ఇప్పుడు బీసీఏలకు చేర్చాడు. అంటే మా ముదిరాజుల కుల కోరిక, చిరకాల కోరిక బీసీడీ నుంచి బీసీఏలకు చేయాలని చెప్పాడు. ఒక చిరకాల కోరిక అది. కానీ అది ఇప్పుడు 15 నెలలు 14 నెలలు దాదాపు వస్తుంది. మరి ఆ బీసీడీ నుంచి బీసీ ఎక్కడ పోయింది? అంటే ఈరోజు దాదాపు బీసీల ముదిరాజ్ జనాభా హైయెస్ట్ జనాభా ఉంటుంది. గత ప్రభుత్వం కేసీఆర్ చేసినప్పుడు దాదాపు మాకు అంచనా ప్రకారము 45 నుంచి 50 లక్షల జనాభా ఉండే. మొన్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చేసిన సర్వేలు ఎంత 26 లక్షలు చూపించడం ఎంత దారుణం ఇది. అంటే మమ్మల్ని ముదిరాజు బిడ్డలను అవమానించినట్టే కదా. దీంతోపాటు ముదిరాజులు, అదేవిధంగా గౌడ్ సోదరులు, యాదవ్ సోదరులు కానీ, మున్నూరు కాపు సోదరులు, బీసీ వర్గాలను కూడా తక్కువ చేసి చూపించిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలకు ముందు నుంచి న్యాయం చేస్తుంది అంటారు. దీనిపైన ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బీసీలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఆయన అనుకుంటుండు. కానీ ముందు నుంచే మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి. ఎందుకు అంత మాట ఎందుకు అన్నారు? ఇప్పుడు ఈ ఇచ్చే పథకాల విషయాల్లో కూడా ఎక్కువ శాతం బీసీలకు అందే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ జనాభానే తక్కువ చేసిండు, కుటుంబ సర్వేనే సరి చేయలేడు. ఆడనే ఫస్ట్ మోసమైంది. ఇప్పుడు మేము ముదిరాజులో ఉన్నాం, చెర్ల చేపలు వేస్తారు. మొన్న రీసెంట్గా ఇప్పుడు దాదాపు 15 నెలలు అవుతుంది, చెర్ల పొంటి చేపలు లేవు, ఇంతవరకు లేవు. ఏదో అక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, కొన్ని ఉన్నట్టున్నాయి. అదేవిధంగా మా గౌడ సోదరులు కానీ, యాదవ్ సోదరులు ఊర్లలో ఏది మన గొల్ల కుర్మలకు ఈ గొర్రెలు లేవు. మా గౌడ సోదరులకు అప్పుడు ఎక్స్రే ఉండే, ఇవన్నీ తీసేసాడు. అంటే జనాభానే తక్కువ చేసినాక మా వృత్తిని కూడా దెబ్బతీసాడు. మరి ఇది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, మినిస్టర్లు, నాయకులు మరి వాళ్ళు ఆలోచన చేసుకోరా? గత ప్రభుత్వంలో కేసీఆర్ బీసీలని కడుపులో పెట్టుకొని చూసిండు. అది మాకు తెలుసు. అది ఎందుకంటే మేము ఆ విధంగా మాకు ఒక ఉపాధి దొరికింది. మరి ఎట్లుందంటారు కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలన? కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు కొండనేమో బీఆర్ఎస్ పాలన ఇది కోతి పిల్లలకి, ఇది చిన్న పిల్ల ఇది. అయితే వాస్తవానికి అంటే 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన పార్టీని మీరు చిన్న పిల్ల అంటున్నారు. అంటే అది 60 ఏళ్ళు నుంచే మోసం చేసే పార్టీ అది. అంటే అది దేశ లెవెల్లో ఉన్న పార్టీ దేశం వరకే. ఇక్కడ తెలంగాణలో మాత్రం ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది. ఎందుకంటే 14 నెలలు ఎటువంటి హామీలు నెరవేర్చలేదా? ఏ హామీలు కూడా నెరవేర్చలేరన్న ఇంతవరకు. ఒకటిగా మన ఏది బస్సుది ఒకటి ఉన్నారు, ఆ బస్సులలో కూడా కొట్లాట పంచాయతీలు అవుతున్నాయి. దాన్ని తప్పించి ఏది ఉంది? ఏం లేదు. ఈరోజు ఒక పేదవాడు ఒక అమ్మాయి పెళ్ళి చేయాలంటే కూడా గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత గుంటటి జాగా అమ్మి పెళ్ళిళ్ళు చేసే అవకాశం ఉండే. ఇప్పుడు అవి అమ్మి చేద్దామంటే కూడా ఇంత రూపాయి ఉడతలేదు. అంటే రియల్ ఎస్టేట్ కానీ మార్కెట్ వ్యవస్థ అనేది మొత్తం దెబ్బతిన్నది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తానది కదా, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తానది కదా ఎక్స్ట్రా. మరి 14 నెలల నుంచి ఇంతవరకు రాలేదు కదా. ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ వేదికైతే తులం బంగారం మిగతా అన్ని ఇచ్చినామని. కళ్యాణ లక్ష్మి అనేది పాత గవర్నమెంట్లో శాంక్షన్ అయినయే వస్తున్నాయి. మాకు కేసీఆర్ గవర్నమెంట్లో శాంక్షన్ అయినయే వస్తున్నాయి. తులం బంగారం ఏడొస్తుందన్న ఇంతవరకు కూడా తులం బంగారం రాలేదు. మళ్ళీ అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, అది రాలేదు. మళ్ళీ పింఛన్లు పెంచుతా అన్నాడు, అది రాలేదు. రైతులకు రైతు బంధు అన్నాడు, రైతు బంధు వేస్తున్నా అని చెప్పి ఇప్పుడు నిన్న ఆ మీటింగ్లో ఈ మీటింగ్లో మొత్తం ఎటు పడితే అటు మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. రైతులకు అసలు అంతటా పడతలేవు. ఎక్కడైతే ఆయనకు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మెజార్టీ ఎక్కడ వచ్చిందో అక్కడనే రైతు బంధు వస్తుంది అన్నట్టు మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ మా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది. ఇక్కడ హైడ్రాని తీసుకొచ్చి ఇక్కడ అసలు బిజినెస్ లేకుండా హైడ్రా అనేది ఖచ్చితంగా సరే, హైడ్రా అనేది కూడా ఒక ప్రణాళికబద్ధంగా వేయాలి. తీసుకొచ్చిండు దాన్ని మేము వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఓకే, కానీ దానివల్ల ఖచ్చితంగా మాకు చాలా నష్టం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం మీద చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు సభలలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఎటుపడితే అటు మాట్లాడడము మేము దీన్ని ఒప్పుకోము. ప్లస్ నీకు ప్రభుత్వం ఇంకా మాట 3 నెలలే ఉంటుంది, తదనంతరం ప్రజలే నిర్ణయిస్తారు, కేసీఆర్ గారిని పాలనే నిర్ణయిస్తారు. ఆ విధంగా మేము చెప్తా ఉన్నాము, హెచ్చరిస్తున్నాము.
మేము అదుపులో పెట్టుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాము. మొత్తం మీద ఈ ప్రభుత్వం అనేది ఫెయిల్యూర్.